వెల్కమ్ టు ద పాయింట్. ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ తల నరికితే ₹1 కోటి ఇస్తానని చెప్పి కొలికిపూడి శ్రీనివాస్ ఒక టీవీ ఛానల్ న్యూస్ రూమ్లో ప్రకటించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రామ్ గోపాల్ వర్మ గారు డీజీపీని ఆశ్రయించడం, ఇవన్నీ చూసాం. ఇంతకీ ఏ విషయాన్ని పట్టించుకొని రామ్ గోపాల్ వర్మ గారు ఈ విషయంపై చాలా సీరియస్ అయినట్టు కనిపిస్తుంది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. స్వయంగా వర్మ గారు మనతో పాటు ఉన్నారు. వర్మ గారు నమస్కారం అండి. You, I think, are extremely offended. Can I say that? Offended, I don't think so. I think it's నా ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంటెడ్ టు బ్రింగ్ అటెన్షన్ టు దిస్. ఇప్పుడు ఒక రెటారిక్ అనేది ఉంది. రెటారిక్ అంటే చంపేస్తా, కొట్టేస్తా, తోలు వలిచేస్తా అనేది ఐదర్ ఇట్ క్యాన్ బీ డన్ ఫర్ ఇన్సల్టింగ్ ఆర్ ఒక ఏంటి దర్పం పగటించుకోవడానికి ఉండొచ్చు, లేకపోతే కోపం వచ్చి కూడా చెప్పచ్చు ఒకసారి. అవి కూడా కరెక్ట్ కాదు, బట్ ఓకే అట్ సమ్ యాక్సెప్టబిలిటీ. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, ఈజ్ నాట్ సేయింగ్ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తానంటున్నాడు. సో దట్ ఈస్ లైక్ అ ప్రీమేటెడ్ ప్లాట్ కన్స్పిరసీ యాక్చువల్లీ, అండ్ యూఆర్ డూయింగ్ దట్ ఇన్ ఓపెన్ లైవ్ టీవీ. కరెక్ట్. సో దట్ ఈస్ ఎ వెరీ యూనిక్ థింగ్. సో అలాంటివి జరుగుతున్నాయి అనే దానికి ఒక అటెన్షన్ డ్రా చేయడానికి అనేది నేను ద మెయిన్ రీజన్ వై ఐ వెంట్ టు ఫైల్ ఎ కంప్లైంట్. యా. సో ఐఎమ్ జస్ట్ క్యూరియస్ టు అండర్స్టాండ్, ఈ విషయం ఆయన టీవీ ఛానల్ డిబేట్లో అన్న విషయం మీ దాకా ఎలా తెలిసింది? మీరు యూ హ్యాపెన్ టు వాచ్ ఆర్ ఎవరో మీకు ఫార్వర్డ్ చేస్తారు? Someone sent me. Someone sent you that clip. Yeah, correct. And what was your first response, వర్మ గారు? I was pretty surprised. I was shocked. ఎందుకంటే ఇప్పుడు ఈ వైలెన్స్ థ్రెట్స్ అనేది యూజువల్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నార్మల్ అయిపోయినాయి ఈ టైంలో. కానీ ఇలాంటిది చేయటం అంటే లాస్ట్ నేను నిన్నదైతే నుపూర్ శర్మ అనే షీ డన్ సమ్ కామెంట్ ఆన్ ప్రాఫెట్ మొహమ్మద్ ఒక 2-3 years బ్యాక్. ఆ టైంలో ఒకళ్ళు నుపూర్ శర్మని చంపేస్తే నేను ఎంత ఇస్తాను అలాంటిది ఏదో ఇచ్చారు ఆఫర్. అవును. ఎవరో అది ఇచ్చిన ఆఫర్ లైక్ చేసిన, అదే ఆ నుపూర్ శర్మ దానికి ఆన్సర్ ఇస్తే దాన్ని లైక్ చేసినందుకు అతన్ని చంపేశారు. అదేంటి, ఒక బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది. అవును. ఈడు దానికి ఇంకా ఫర్దర్ వెళ్తున్నాడు శ్రీనివాస్ వాడు. అవును. ఇప్పుడు మనందరం కలిసి ఒక లైక్ మైండెడ్ బిలీఫ్ ఉంటుంది. అప్పుడు మన బిలీఫ్ని నమ్మని వాళ్ళని అటాక్ చేయాలి, చంపేయాలి అనేది ఒక పాయింట్. ఇతను బిలీఫ్కి ఇదేం లేకుండా మానిటరీ రివార్డ్ కోసం చంపమంటున్నాడు.